టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఏం మాయ చేసావంటూ ఇండస్ట్రీకి పరిచయమైన సమంత అందరినీ మాయ చేసి పడేసింది. అందరు స్టార్ హీరోలు అందరితో కూడా వరుసగా సినిమా చేస్తూ దూసిపోయింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాగ చైతన్య వంటి స్టార్ హీరోలు అందరితో కూడా సినిమా చేసింది. ఈ సినిమాలో తనకంటూ ఎదురు నిరూపించుకుంది. సక్సెస్ఫుల్గా ఒక స్టార్ హీరోయిన్గా ఇప్పటికి కూడా కొనసాగుతుంది సమంత. అయితే సమంత గత కొన్ని రోజులుగా చూస్తే మన టాలీవుడ్లో పెద్దగా సినిమాలు ఏం చేయలేదు. యశోద తర్వాత శాకుంతల మూవీస్ తర్వాత మన సమంత సినిమా ఏది పెద్దగా ఇక్కడ రాలేదు. అయితే సమంత ఈ గ్యాప్లో బాలీవుడ్లో బిజీ అయింది. తను కొన్ని రోజులుగా ముంబైలోనే ఉంటుంది. అక్కడే సినిమాలు చేస్తూ అక్కడే కొన్ని వెబ్ సిరీస్లోనే నటిస్తూ బిజీగా మారింది. అయితే ఈ క్రమంలో సమంత చేసిన ఒక ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ ఒకటి మనకి ఇప్పుడు స్ట్రీమింగ్కి వచ్చేసింది. సమంత చేసిన వెబ్ సిరీస్ మరేదో కాదు, సిటాడెల్ హనీ బనీగా ఇది హిందీలో స్ట్రీమింగ్కి వచ్చింది. సో సమంత, వరుణ్ ధావన్ ఇందులో కలిసి నటించారు. అయితే సమంత దీని ప్రమోషన్స్లో ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ అందరూ ఎక్స్పెక్ట్ చేయని కొన్ని కామెంట్స్ చేసి టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది. సమంత చేసిన కామెంట్స్ మరేంటో కాదు, తనకు తల్లి కావాలనే కళలు ఉన్నాయని, ఆ తల్లి కావడం అనేది తన కోరిక అని సమంత తన మనసులో ఉన్న మాటని రివీల్ చేసింది. తనకు తల్లి కావాలని చాలా కళలు ఉన్నాయని, అమ్మగా ఉండడానికి ఇష్టపడతారని కూడా సమంత చెప్పింది. దీంతో సమంత సెకండ్ మ్యారేజ్కు రెడీ అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పుడు మరోవైపు చూస్తే సమంత ఎక్స్ హస్బెండ్ నాగ చైతన్య ఇప్పుడు మరికొన్ని రోజుల్లో సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఆయన తెలుగు హీరోయిన్ అయిన శోభితా ధూళిపాలను లాస్ట్ మంత్లోని ఆగస్టులోనే గత కొన్ని నెలల కిందట ఆమెను సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అలాంటి హడావిడి లేకుండా వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ సైలెంట్గా అయిపోయింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ మంత్ వీళ్ళు మ్యారేజ్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా మ్యారేజ్ డేట్ అయితే అఫీషియల్గా రాలేదు. అయితే ఇటు నాగ చైతన్య పెళ్ళి అయిపోతున్నట్టు సమంత కూడా ఇంకా సింగిల్గానే ఉంటుందా, సమంత సెకండ్ మ్యారేజ్ చేసుకోవట్లేదా, సమంత ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటుందని చెప్పేసి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఆమె గురించి ఆశగా చూస్తున్నారు. సమంత కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని కూడా చాలా మంది కోరుకున్నారు. అయితే ఈ క్రమంలో సమంత తనకు తల్లి కావాలని, తాను కూడా అలా అమ్మగా ఉండడానికి ఇష్టపడతానని చెప్పడంతో సమంత త్వరలోనే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుందని చెప్పేసి కూడా ఫ్యాన్స్ ఇప్పుడు చర్చించుకున్నారు. ఆమె సెకండ్ మ్యారేజ్కి సంబంధించిన గాసిప్స్ అనేది ఇంకా ఎక్కువ అయిపోయి దీంతో సమంత ఇప్పుడు ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తుందా అని చెప్పేసి ఆమె అభిమానులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక సమంత గురించి ఇది మన వరకు ఇప్పుడున్న లేటెస్ట్ టాపిక్.